భారతదేశం సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. శతాబ్దాల నుంచి భారతీయులు అదే సంస్కృతిని పాటిస్తూ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. భారతదేశంలో మహిళలతో పోల్చితే పురుషులకు ఎప్పుడూ పెద్దపీటే ఉంటుంది. మన సమాజంలో ముఖ్యంగా భారతీయ మహిళల జీవన విధానం, వారి కట్టుబాట్లు ఇతర దేశాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారతీయ మహిళలు ఎన్నికల అధికారులకు తమ పేర్లు చెప్పకుండా వారిని ఇరకాటంలో పెట్టారు. ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో ఆ సంఘటన మరోసారి వెలుగులోకొచ్చింది. 1947లో ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత భారత్లో 1951లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో ఎన్నికల కమిషన్కు ఓ వింత సమస్య తలెత్తింది. అయితే ఆ సంవత్సరం ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాలో ఓటర్ల పేరును నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కానీ ఆ టైంలో చాలా మంది మహిళలు తమ పేరు చెప్పకుండా తమ భర్త పేరో నాన్న పేరో చెప్పేవారు. ఫలానా వ్యక్తి భార్యననో ఫలానా వ్యక్తి కుమార్తెననో చెప్పడానికి కారణం మన భారతీయ కట్టుబాట్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా మన పూర్వీకులు భారతీయ సంప్రదాయాన్ని పాటించేవారు. ముఖ్యంగా ఇలాంటి సంప్రదాయాలను ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నివసించేవారు తూచా తప్పకుండా పాటించేవారు. ఆ రాష్ట్రాల్లో ఉన్నవారు ఆచారాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరు, చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు. ఇదిలా ఉండగా అప్పట్లో దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 8 కోట్లు కాగా వారిలో కనీసం 28 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లను అధికారులు తొలగించారు. తమ సొంత పేరు చెప్పకుండా పెళ్లైన మహిళలు తమ భర్త పేరు చెప్పడంతో పాటు పెళ్లికాని మహిళలు తమ నాన్న పేరు చెప్పేవారు. ఇలా చెప్పడం వల్లే ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. ఇలా వారి పేర్లను తొలగించడానికి ముందు ఎన్నికల అధికారులు వారికి 4 రోజుల సమయం కూడా ఇచ్చారు. బీహార్ రాష్ట్రంలో కొంతమంది ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కానీ రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రజలు మాత్రం తమ పేర్లు చెప్పడానికి అంగీకరించలేదు. ఈ కారణాల వల్ల సుమారు 28 లక్షల మంది మహిళలు ఓటు హక్కును కోల్పోయారు. అయితే ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇకపై మహిళలు తమ సొంత పేర్లు చెప్పుకునేలా కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో మహిళలు తమ పేర్లతోనే ఓటర్ల జాబితాలో ఓటును నమోదు చేసుకున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు 17 సార్లు లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. మొదటిసారి ఎన్నికలు నిర్వహించే సమయంలో చాలా సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా అప్పట్లో మహిళలు ఎక్కువ శాతం చదువుకు దూరంగా ఉన్నవారే ఉన్నారు. దానివల్ల మహిళలకు సమాజంపై ఎలాంటి అవగాహన లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మాత్రం మహిళలు అలా లేరు. నిజం చెప్పాలంటే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్లో పాల్గొని ఓటు వేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నమోదైన ఓటర్ల జాబితాలో దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.